అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇల్లు అండి. రెండు పక్కల కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కింద 2 కమర్షియల్ షట్టర్స్ కూడా వచ్చాయండి ఇక్కడ. సో ఇది వచ్చేసి పార్కింగ్ అండి. సో కింద 2 షట్టర్స్ రావడంతో పాటు 1 BHK కూడా వచ్చిందండి కింద. సో మెయిన్ డోర్ అండి, సింగిల్ డోర్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇండియన్ టేక్ అండి మొత్తం కూడా. మొత్తం బ్రాస్ గొల్డాలు అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి హాల్ కమ్ కిచెన్ అండి. మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇది బెడ్రూమ్ అండి. చిన్న ఫ్యామిలీకి అయితే సూపర్గా సరిపోతుంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. మంచి డోర్స్ కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ అండి. సో మొత్తం PVC సీలింగ్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హాల్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా స్పేసెస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. టీవీ పాయింట్ అండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి. సో ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇక్కడ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ వచ్చిందండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో కిడ్స్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. సో మొత్తం కూడా UPVC కిటికీలు అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో మొత్తం హాల్ చూడగానే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ఇల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్. ఇల్లు అయితే ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో మంచి బ్యూటిఫుల్గా ఉంది చూడండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. పూజ రూమ్ చిన్నగా కాకుండా చాలా పెద్దగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండదండి ఈ ఇంటికి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇల్లు అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. ఎవరికైనా నచ్చినట్లే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 167 గజాల ఇల్లు అండి. 30 × 50 డైమెన్షన్ అండి. 1,50,00,000 అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ.